రాష్ట్రంలోనే ఎక్కువ విస్తీర్ణత గల పాణ్యం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచానని సిట్టింగ్ ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పనిచేశామని, పెండింగ్ లో ఉన్న కొన్ని ప్రాజెక్టులను ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తి చేశానని అంటున్న కట్సాని రాంభూపాల్ రెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ షరీఫ్ ఫేస్ టు ఫేస్. పాణ్యం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రచారం ఎలా కొనసాగుతుంది, విజయావకాశాలు ఎలా ఉన్నాయన్న వాటిని వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజలు మాకేం బ్రహ్మాండంగా మేము మా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి, మేము ప్రజలకు ఉండే అందుబాటులో అయితేనేమి, ఈ గడప గడప తిరిగిన తర్వాత చాలా వరకు ఏదో ఒక ఈ పింఛన్లు ఏదో ఒక 2-3 తప్ప, ఒక 2% అట తప్ప, మొత్తం గడప గడపది ఎక్కడైతే ఇబ్బంది ఉందో రోడ్లు వేయగలిగినాం. అంటే అనుకున్నంత అంటే ఇంకా కొన్నిసార్లు మన ఇదంతా కూడా ఈ పాణ్యం నియోజక పెద్ద ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి మనం అనుకున్నంత అంటే వాళ్ళు ఆ ప్రజలకు మనం ఆశించినంత అంటే కొన్నిసార్లు కొన్ని చేయగలిగినాం, కొన్ని చేయలేకపోయినాం. మామూలుగా అయితే ఈ కాలువలు మాత్రం చాలా వరకు ఈ వీకర్ సెక్షన్ కాలువలు ఎప్పుడో 30 ఏళ్ళ కింద చేసిన కాలువలన్నీ కూడా చాలా వరకు రిపేర్లు చేయించేసాం. ఈ రోడ్లు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా చేయించగలిగినాం. ఇంకా ఎక్కడన్నా కొన్ని ఎక్స్టెన్షన్ ఏరియాలో నిలబడిపోయినా అవి మాత్రం చేయలేదు. అవి ఇంకా ఎలక్షన్ అయిపోతేనే పూర్తి చేయించేస్తాం. అంటే ఈ ఎన్నికల్లో ఎలాంటి హామీలతో మీరు ముందుకెళ్తున్నారు? అంటే మీ పర్సనల్ జగన్ చేసిన సంక్షేమ పథకాలు కాకుండా, జగన్ అజెండా కాకుండా మీ పర్సనల్ గా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించి ఈ ఎన్నికల్లో వాటి పరిష్కారం కోసం ప్రజల వద్దకు ఎలాంటి హామీలతో మీరు ముందుకెళ్తున్నారు? 90% మనకు ఇంకా పాణ్యం నియోజకవర్గంలో మేజర్ ఇష్యూస్ నో మేజర్ ఇష్యూస్ ఏం లేదు. మనం ముందర ఉండేది ఒకటే కర్తవ్యం, ఈ 16 వార్డులకు డైలీ వాటర్ ఇప్పివ్వాలి. మనకు ఉండే మెయిన్ కర్తవ్యం ఈ కర్నూలు టౌన్లో ఉండే వాళ్ళకు. దానికి తగినట్టు కూడా 115 కోట్లు శాంక్షన్ అంటే ఇంకా టెండర్ కాలేదు. అది మొత్తం అంతా ఈ ఓహెచ్ఎస్ఆర్స్ పాణ్యంలో దగ్గర ఒక 9 ఓహెచ్ఎస్ఆర్లు కట్టేస్తే మనం డైలీ వాటర్ ఇవ్వడానికి అవుతుంది. ఇప్పుడుండే మనకు వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఓహెచ్ఎస్ఆర్ లేవు, అది దాని నుంచి ప్రాబ్లం అయింది తప్ప లేకుంటే మొత్తం మనం పాణ్యం కూడా డైలీ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ 9 ఓహెచ్ఎస్ఆర్లు కట్టేస్తే మాత్రం మనం మన ఈ పాణ్యం నుండి 16 వార్డులకి ఎటువంటి లేకుండా చేయడానికి అవకాశం ఉంది. అది మెయిన్గా మన ఉద్దేశం. మనం ఖచ్చితంగా ప్రజలకు మనం ఇచ్చే హామీ కూడా అదే. ఖచ్చితంగా మీకు కర్నూలు టౌన్లో ఏ విధంగా డైలీ వాటర్ వస్తుంది ఇక్కడ కూడా తొందరలోనే ఇప్పించేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు యువతకు వీళ్ళకందరికి చదువుకునే వాళ్ళకందరికి కూడా మనకు ఇంకా ఈ ఓరోకల్ ఇండస్ట్రియల్ బెల్ట్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ జయరాజ్ ఆల్రెడీ ఓపెనింగ్ రెడీగా ఉంది. ఇంకా చిన్న కొన్ని వర్కులు ఉన్నాయి, అయిపోతేనే అది స్టార్ట్. దాని పక్కనే ఇంకొక ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. అంటే చదువుకునేటోళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి అవన్నీ కూడా మనం హామీలు ఇవ్వగలుగుతున్నాం. ఇంకొకటి కూడా ఇప్పుడు ఈ కర్నూలు టౌన్కి మనం కేవలం ఈ తుంగభద్ర మీద ఆధారపడి ఉంటే కష్టమవుతుంది కాబట్టి మనం ఈ ఎస్ఆర్బిసి అంటే మనం గోరకల్ రిజర్వాయర్ నుంచి వాటర్ ఇవ్వగలిగితే మనం సఫిషియెంట్ వాటర్ అంటే ఇంకా మళ్ళీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా ఒక 5 TMC వాటరు డెడ్ స్టోరేజ్లో ఉంటుంది గోరకల్ రిజర్వాయర్లో. ఒకవేళ డోనుకు ఇవంతా పోయినాను కూడా ఈ గ్రీన్కో కంపెనీ వాళ్ళకు పోయినా కూడా ఇంకా ఒక 2-2.5 TMC నీళ్ళు మిగిలి ఉంటాయి. మనకు కావాల్సిందంతా కూడా పెద్దగా ఒక అంత 1/2 TMC పైన కంటే అంత పెద్ద ఎక్కువ అవసరం. కాబట్టి గోరకల్ నుంచి ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనకు ఈ గోరకల్ నుంచి తీసుకొచ్చే ఓరోకల్లు, కల్లూరు టౌను, కల్లూరు మండలం ఇవన్నీ కూడా ఇప్పేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని చేస్తాం. ఇంకోటి మల్లికార్జున రిజర్వాయర్ కూడా ఆల్రెడీ DPC అవన్నీ అయిపోయినాయి. అది కూడా తొందరగా వస్తే మొత్తం కర్నూలు టౌన్కు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తాం. అది దానితో మేము హామీలతో ముందు పోతున్నాం. ఇంకా మా ముఖ్యమంత్రి ఇచ్చే సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తారనే ధైర్యం మాకుంది. అంటే ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో నీళ్లు అడుగంటడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడింది. ఈ ఎఫెక్ట్ మీ ఎన్నికలపై ప్రభావం పడదంటారా? ప్రజలందరినీ కోరుతున్నాం మేము ఒకటే, మేము నీళ్ళుండి ఇవ్వకపోతే మాది తప్పు. వర్షం వానదేవుడు కూడా ఖండించలేదు, ఎందుకు ఖండించలేదు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన. తండ్రి కొడుకులు ఇద్దరు రోడ్లు పట్టుకొని తిరిగినారు కాబట్టి గత 4 సంవత్సరాలు మంచి వర్షాలు పడ్డాడు. వీళ్ళు రోడ్డు ఎక్కి తిరిగినారు కాబట్టి వానదేవుడు కూడా పొరపాటు కూడా ఇట్లాంటిలో కుడసకూడదనే ఉద్దేశంతోనే
వాన కానీ ప్రకృతి కానీ కరుణించని పరిస్థితి. అందుకే ప్రజలందరినీ కోరేది ఒకటి, మళ్ళీ అటువంటి వాళ్ళని నమ్మి ఓటేస్తే మాత్రం ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా చూడండి. ఇప్పుడు గాలదిన్నె దగ్గర నుంచి మనం గాలదిన్నె ప్రాజెక్ట్ నుంచి వాటర్ ఉంది. మనం కర్నూలు టౌన్కు మనం ఈ ఎండల కాలం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై చేస్తాం. అంటే అనుకునేంత లెవెల్ ఇవ్వలేకపోయినా కూడా ప్రజలకు అవసరాల నిమిత్తం వాళ్ళకు నీళ్ళు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. దానికి ఆల్రెడీ మన దగ్గర వాటర్ ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కొన్ని వర్గాల ప్రజల నుండి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు, దాన్ని ఎలా అధిగమిస్తారంటారు? ఎవరుంది, మిడిల్ క్లాస్ పీపుల్ అంతా మాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. హై క్లాస్ పీపుల్ అందరూ కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు రావాలి వాళ్ళు తప్ప, ఇంకా ఏదో ఒకటి 1000 గజాల పైన ఇల్లు ఉండేటోళ్ళు, కొడుకులు ఉద్యోగం చేసేటోళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండేటోళ్ళకి వాళ్ళకి తప్ప 83% మనం ఇచ్చేస్తాం. ఓన్లీ 17% మాత్రమే ఇవ్వాలి. అదే న్యాచురల్, ఇంకా అది ఏం చేయలేము. అందరికీ ఇచ్చేపాటైతే నిజమైన పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఎంతైనా ఉద్యోగస్తులకు ఇవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇవ్వచ్చు, 1000 అడుగుల పైన ఇస్తే ఇంకా సావుకాలకు తప్ప బీదర్లకు ఎవరికి రావు. అతనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజమైన పేద ప్రజలకు ఉద్దేశంతో న్యాచురల్ కొంతమందికి పనిచేసే, కొంతమందికి ఎట్లయినా కూడా వాళ్ళలో కూడా హై క్లాస్ పీపుల్లో కూడా మళ్ళీ మా మీద అంత పూర్తి వ్యతిరేక లేదు. వీళ్ళు మాట్లాడే మాటలకి ఏం లేదు, ఏదో కొద్దిగా మంది తప్ప అందరూ మాకే ఓట్లేస్తారు. ఆ ఇబ్బంది అంటే ఈ ఎన్నికల కోడ్ ఉన్నందుకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలబెట్టారు. అండ్ అది ఎలక్షన్ కాబట్టి ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం అది. దాన్ని ఎందుకు మీ వైసీపీ వాళ్ళు టీడీపీ మీద రుద్ది రాజకీయం చేస్తున్నారని వాళ్ళు అంటారు. పిటిషన్ పెట్టింది మాట్లాడేది మీరు ఒకటి చెప్తానండి, ఊరికే బయట శ్రీరంగ నీతులు చెప్పడం కాదు. ఎవరు పిటిషన్ పెట్టారు, ఎవరు కోర్టుకు పోయినారు? నిమ్మగడ్డ రమేష్ అనే అతను తెలుగుదేశం ఏజెంటు, అంతకుముందు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నాడు. ఏం చేసినాడు అనేది మొత్తం మనకందరికీ తెలుసు. అతని డైరెక్షన్తోనే మొత్తం జరుగుతుంది. వాలంటీర్లు మొత్తం వాళ్ళు ముసలోళ్ళు చెప్తున్నారు. మేమేమన్నా ఒకరి మాట వినే పరిస్థితులు ఉన్నామా? మాకు వాలంటీర్లు వచ్చి వాళ్ళు చెప్పి మేమేమన్నా ఒకరికి ఓటేస్తాము, మాకు నచ్చిన వాళ్ళకి ఓటేస్తాం తప్ప మేము ఒకరికి ఏం మాకు వేయాలనేది ఏం లేదు అని వాళ్ళు మాట్లాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కు వీళ్ళు పిటిషన్ పెట్టకపోతే ఎందుకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది? వాళ్ళు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ప్రజలలో వ్యతిరేకత వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు తిడుతున్నారు. ఇప్పుడు ఏదో సంబంధం లేదంటే అంత ఎట్లయితే చెప్పండి. కానీ కానే కాదు, వాలంటీర్ వ్యవస్థను ఏమన్నా రైట్ ఓకే, వాలంటీర్ వ్యవస్థను మేము ఇప్పుడు మీరు మా ఎమ్మడి ఎవరైనా తిరిగితే వాళ్ళను ఫోటోలు వాళ్ళే పెడుతున్నారు, వాళ్ళను సస్పెండ్ చేస్తున్నారు. వాళ్ళని మొత్తం మేము ఎక్కడ ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉండే వాలంటీర్ రిజైన్ చేసి వచ్చేస్తున్నాడు. మేమే టోటల్గా వాలంటీర్లకు ఎవరు వద్దని చెప్పేసాం, మీ దగ్గర ఉండండి, మాకేం అవసరం లేదని చెప్పేసాం. ఇప్పుడు వాళ్ళు ఈరోజు పింఛన్లు ఒకటి ఇండ్లకు పోయి పంచినంత మాత్రాన వాళ్ళు చేయగలిగింది ఏముంది? చంద్రబాబు నాయుడు మీద, మా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఎవరు చెప్తేనేమి పోటేశారు? ఎందుకు వాళ్ళంతా ఫీల్ కావాల్సిన అవసరం వచ్చింది చెప్పు? నిన్న కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు, పెన్షన్ తీసుకోవడానికి వెళ్తూ 31 మంది చనిపోయారు, దాన్ని వైసీపీ శవరాజకీయం చేస్తుంది అని నిన్న విమర్శలు చేశారు. దానిపై మీరేమంటారు? అట్లా కాదు, ఇప్పుడు పిటిషన్ పెట్టింది ఎవరు? పెట్టింది వాళ్ళు, ఇవ్వద్దని. వాళ్ళు ఇళ్ళ కాడ పోయినంటే వాళ్ళు చనిపోకుండా ఇప్పుడు న్యాచురల్ ఎవరైనా మాట్లాడేది, వాళ్ళు చనిపోకుండా ఉందేమో, వాళ్ళు ఇళ్ళ కాడ పింఛన్ ఇచ్చింటే ఆ బాధ అయితే ఇల్లు తీసుకెళ్చిందే కదా. నిమ్మగడ్డ రమేష్ ఎవరు? మీ వాడా కాదా? మీరు ఎందుకు పిటిషన్ వేయించినారు చెప్పండి? ఈ మాటలు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ చంద్రబాబు నాయుడిని చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అబద్ధాలు చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, మాట మీద నిలబడేవాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ చంద్రబాబు నాయుడు మాటలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు వినే పరిస్థితిలో లేదు. అంటే సచివాలయ సిబ్బంది ద్వారా మేము పంపిణీ కార్యక్రమానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది, కానీ దాన్ని అడ్డుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. కాబట్టి అక్కడ సచివాలయానికి వెళ్ళి తీసుకోవడానికి పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. దానికి మేము ఒకటి చెప్తానండి, ఇవన్నీ మాటలు మాట్లాడొద్దు. సచివాలయానికి తీసుకోమని చెప్పింది ఎవరు? ముందు చెప్పమని చెప్పండి. ఊరికి ఇట్లా మాట్లాడితే ఎట్లయితుంది? ఊరికే ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని మాట్లాడితే ఎట్లా? 1వ తేదీ 3వ తేదీ పోయి వీళ్ళే సచివాలయంలో తీసుకోమని చెప్పింది వాళ్ళే. సచివాలయం దగ్గర మొత్తం అందరికి కూడా టెంట్లు వేసి నీళ్లు పెట్టమని చెప్పింది
గవర్నమెంటే. మళ్ళీ ఏంది ప్రజలలో వ్యతిరేక వచ్చిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ ప్లేట్ మార్చేసి మొత్తం సచివాలయం సిబ్బంది కూడా పంచచ్చు కదా అని చెప్తాను. ఇప్పుడు ఎవడు చేసే డ్యూటీ వాడు చేయాలి. ఈ 4.5 సంవత్సరం వాలంటీర్లు చేసినారు. ఎవరు వాళ్ళు, ఎవరు పింఛన్దారులు, ఎవరు కాదనేది వాళ్ళకు డైరెక్ట్గా ఐడెంటిఫై ఉంటుంది. దాన్ని చేయించినందుకు నీకు అంత డౌట్ ఉంది. ఆఫీసర్లను సచివాలయం మన వాలంటీర్లతో పాటు సచివాలయం సిబ్బందిని కూడా ఎమ్మడిపడి వాళ్ళు ఏమైనా క్యాన్వాస్ చేశారని నమ్మకం మీకేమో డౌట్ ఉన్నట్టుంది. అట్టేటప్పుడు వాలంటీర్ వాళ్ళ ఎమ్మడి సచివాలయం సిబ్బందిని పెట్టి ఇప్పుడు సచివాలయం సిబ్బంది పంచుతూ ఉంటారు. అదే వాలంటీర్లనే పెట్టి మొత్తం పంచమని చెప్పింటే వాళ్ళనే ఒక ఆఫీసర్ని పెట్టి పంచమని చెప్పింటే సరిపోయినట్టు. దాంట్లో తప్పేముంది? ఒకవేళ వీళ్ళు క్యాన్వాస్ చేశారనేది భయం ఉంది. అది వద్దు, ఆఫీసర్ని పెట్టి పంపిణీ చేసినా కూడా వాలంటీర్ అయితే పలానోడు ఈ ఒరిజినల్ ఇతను పింఛన్దారుడు వీళ్ళకి ఇవ్వాలా అనేది వాళ్ళకు తెలుసు. కానీ వీళ్ళకేం ఆఫీసర్లకి ఏం తెలుసు? అది ఇప్పుడు సడన్గా ఏమనేది అది తప్పు అనేదే తప్ప మనం ఏమో దీనికి అనేది ఏం లేదు. మనకు అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి. ఈ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ప్రజలను అన్యాయం చేస్తే మాత్రం తప్పు. అది ప్రజలకు అన్యాయం జరగకుండా చూడమని అడుగుతున్నాను తప్ప మనం ఒకటి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. చివరిగా ఈ ఎన్నికల్లో మీకే ఓటేయాలని అన్ని వర్గాల ప్రజలు మీరెందుకని? మేము మంచి చేసినాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం కాబట్టి మాకు వేయాలని న్యాచురల్ పని చేసినామని నేను ఖచ్చితంగా వీళ్ళకి పని చేసినాను. నాకు ఓటేమని అడిగే ధైర్యం నాకు ఉంటుంది. ఖచ్చితంగా కాదు గుర్తు నాకే ఓటేయమని అడుగుతాను. నేను పని చేసి ఈ 4.5 సంవత్సరం మీకోసం కష్టపడి పని చేసినాను. నాకు ఓటేయండి, నేను పని చేసినాను గుర్తింపు రావాలంటే మీరు ఓటేస్తేనే నాకు గుర్తింపు వస్తుంది. మీరు ఓటేయండి. నేను ఎవరెవరైతే మాతో లభ్యత పొందినారో మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో రాంభూపాల్ రెడ్డి వ్యక్తిగతంగా ఎవరెవరికి ఏం హెల్ప్ చేసామో దాని ప్రకారం మా ఓటేమని అడిగాము. పని చేసాం కాబట్టి పని చేసిన తర్వాత ఓటు అడిగే హక్కు మాకుంది కాబట్టి మేము ఓటు అడుగుతున్నాం అంతే. ఈ 58 నెలల కాలంలో పాణ్యం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచాము. ఇంకా కొన్ని చిన్న చితకా పనులు ఉంటే పూర్తి చేస్తాం ఎన్నికల తర్వాత అని కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో షరీఫ్, 1 టీవీ.